ఫ్రెండ్స్ మొదటగా నా వీడియోని ఒక లైక్ చేయండి. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నది నామాలగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము లక్కిరెడ్డిపల్లి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లక్కిరెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకు రాయచోట అన్నమయ్య జిల్లాకు అతి దగ్గరలోని లక్కిరెడ్డిపల్లి దగ్గర వెలిసిన శ్రీ నామాలగుట్ట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. మరింత సమాచారం అందించడానికి మన ముందు అయితే ఒక స్వామి ఉన్నారు. పూర్తి సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాము. సో వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ టెంపుల్ డ్రోన్తో కూడా వీడియో తీయడం జరిగింది. సో తప్పకుండా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. నాకు తెలుగు ట్రావెలర్.
స్వామి మీ పేరు స్వామి? నా పేరు గంగరాజు స్వామి. ఈ టెంపుల్ యొక్క విశిష్టతను మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా స్వామి? స్వామి శరణం, స్వామి శరణం. స్వామి ఇక్కడ నామాలగుట్ట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాదాపు 46 years ముందు ఇక్కడ మొదలైంది స్వామి. అప్పుడంటే అంచెలంచెలుగా జరుగుతుంది స్వామి. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయి స్వామి భక్తులకు. అందువల్ల కూడా వస్తుంటారు. అదేవిధంగా ఒక 4 years ముందు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టాలనే సంకల్పంతో అందరూ పెద్దలు, గ్రామ పెద్దలు, మండల పెద్దలు, మా గురుస్వాములు అందరూ నిశ్చయించినారు స్వామి. అలాంటి ఇదంతా మొదలైంది స్వామి. ఒక 4 years ముందు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడికి భూమి పూజకు మొదలైంది స్వామి. భూమి పూజ గరుడు పక్షి వచ్చి పైన తిరిగింది స్వామి. మొత్తం అంతా కింద భూమి పూజ జరుగుతుంటే పైన తిరిగింది స్వామి. సెకండ్ టైం గుణాదికి భూమి పూజ జరుగుతుంటే గుణాదికి భూమి పూజ రోజు అదే పూజ రోజే మొత్తం సాములంతా ఉన్నారు. ఆ రోజు వచ్చి గరుడు పక్షి తిరిగింది స్వామి. మళ్ళీ తర్వాత మేము కూడా పెద్దలు సాములు, గురుస్వాములు అందరికి పోయి అడిగినాము, ఈ విధంగా జరుగుతుంది స్వామి అని చెప్తే మూడోసారి కూడా గరుడు పక్షి వచ్చి తిరిగిందంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఇక్కడ అడుగు పెట్టినట్టు, పాదం మోపినట్టు అని విషయం మాకు చెప్పినారు స్వామి. మళ్ళీ మూడోసారి కూడా ఫస్ట్ పిల్లర్కు భూమి పూజ జరుగుతుంటే అదే రోజు మళ్ళీ కింద దాదాపు 100 మంది అయ్యప్ప స్వాములు, మా గురుస్వామి రమణాస్వామి, వెంకటేశ్వర స్వామి, గంగయ్య స్వామి, మా గురుస్వాములు అందరూ ఉన్నారు స్వామి. ఆ రోజు అందరి సమక్షంలో సుబ్బయ్య స్వామి, గురుస్వామి అందరి సమక్షంలో దాదాపు 100 మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు స్వామి. అదే రోజు పూజ కింద జరుగుతుంది. టెంకాయ ఏంటి స్వామి అనే లోపలే పైన గరుడు పక్షి వచ్చి తిరిగింది స్వామి. దాదాపు ఒక 15 నిమిషాల పైన తిరిగింది స్వామి. అప్పుడు అంటే ఇక్కడ ఈ మొదలైన నాగుపాము కూడా ఒక నాగ సర్పం స్వామి అప్పుడు అంటే ఇక్కడే ఉంది స్వామి. అది వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఎవరికొరికి కూడా ఇలా ఒప్పడతారు స్వామి. ఇక్కడే ఉంది స్వామి. అప్పుడు అంటే తిరుగుతాను స్వామి. మొదటి పిల్లర్ చూపిస్తారా స్వామి ఒకసారి? ఇదే స్వామి. మొదటి పిల్లర్ ఇదేనా స్వామి? మొదటి పిల్లర్ స్వామి ఇది. ఈ మొదటి పిల్లర్ స్వామి ఇక్కడ జరిగింది. ముందు గుణాది కూడా ఇక్కడ జరిగింది స్వామి. అక్కడ వచ్చి స్వామికి అక్కడ జరిగింది భూమి పూజ. అక్కడ ఈరోజు ఆ భూమి పూజ జరిగిన రోజు కూడా భయంకరమైన వర్షం స్వామి. భయంకరమైన వర్షం మొత్తం భయంకరమైన వర్షం పడింది స్వామి. అక్కడ ఆ రోజు కూడా అసలు నైట్ ఎవరు రాలేకపోయినాం స్వామి. వచ్చి అన్ని సామాన్లు అన్నీ పెట్టేసినాం. కానీ పొద్దున్నే ఉదయం వచ్చినప్పుడు కూడా అన్ని ఎక్కడ చూసినా దారులన్నీ నిలబడిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం స్వామి. అయితే అదే రోజు నుండి ఈ రోజు కానీ ఈ ఏరియాలో మా చెరువులో ఒక 5-6 ఏళ్ళ నుండి ముందు నిండినట్టు కాదు స్వామి. ఈ భూమి పూజ ఎప్పుడు జరిగిందో అదే రోజు నైట్ ఇక్కడ ఉండే చెరువులన్నీ కూడా నిండినాయి స్వామి. ఆ రోజు కూడా ఇప్పుడు సస్యస్వాములుగా చుట్టుపక్కల చెరువులన్నీ అట్లే నిండుగా బాగుండారు స్వామి. కలకలాడుతూ బాగుండారు స్వామి. అప్పుడు అంటే అంచెలంచెలుగా భక్తులు రావడం కూడా ఎక్కువైంది స్వామి. ఒక 4 సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానం కూడా భక్తుల విరాళాలతో అన్నదానం కూడా మొదలు పెట్టాం స్వామి. కార్తీక మాసం కార్తీక మొదలైన జ్యోతి దర్శనం వరకు ఇక్కడ అన్నదానం ఉంటుంది స్వామి. అందరూ భక్తులతో చేస్తున్నాం స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి దాదాపు 46 సంవత్సరాలు అయింటారు స్వామి. ఇక్కడ 4 ఫ్రెండ్స్ ఉన్నాం స్వామి. నేను నా పేరు గంగరాజు స్వామి, ప్రసాద్ అని చెప్పి ఇప్పుడు స్టేట్ ఉపాధ్యక్షుడు స్వామి, ఎన్జిఓ ఉపాధ్యక్షుడు స్వామి. ఆ తర్వాత వెంకటరామరాజు అని చెప్పి సాఫ్ట్వేర్ స్వామి హైదరాబాద్లో ఉన్నాం స్వామి. ఇక్కడ ఎక్కువ వచ్చి గుట్ట మీద వచ్చి కూర్చుండే వాళ్ళం స్వామి. అప్పుడప్పుడు ఒకరోజు అనుకోకుండా ఇక్కడ ఏదో మన జ్ఞాపకార్థం ఒక గుడి కట్టాలని ఆ రోజు సంకల్పం వచ్చింది స్వామి. ఆ రోజు పెద్దలు అందరినీ అడిగి వేసిన తర్వాత ఆర్ సూర్యనారాయణ రెడ్డి గారు పెద్ద ఆయన స్వామి, ఆయనతో భూమి పూజ చేయించాం స్వామి. ఆ టైంలో అప్పుడు మేము 8th క్లాస్ అటు చదువుతున్నాం స్వామి. ఆ తర్వాత ఈ అంచెలంచెలుగా మేమే కష్టపడి ముందు వెంకటేశ్వర స్వామి గుడి కట్టినాం స్వామి. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి కట్టాలని సంకల్పంతో మా గురుస్వాములు అందరూ నిశ్చయించారు స్వామి. చెప్పండి. మొదలైన తర్వాత ఇక్కడికి కంచి పీఠాధిపతి భూపతి స్వామి అని చెప్పి పీఠాధిపతి వచ్చినారు స్వామి. ఆయన వచ్చిన రోజు కూడా ఇక్కడ వచ్చినాడు. ఆ రోజు కూడా చెప్పినాడు చాలా పవిత్రమైన ప్లేస్, చాలా ఇక్కడ మహిమ ఉంది ఈ ప్లేస్లో అని చెప్పి చెప్పినాడు స్వామి. తర్వాత విజయానందర స్వామి కూడా వచ్చినాడు స్వామి. ఏ పీఠం అది? విశాఖపట్నం విజయానందర స్వామి కూడా వచ్చినాడు స్వామి. శారదా పీఠం స్వామి కూడా వచ్చినాడు స్వామి. స్వామి కూడా ఇదే మాట చెప్పినాడు స్వామి, ఇక్కడ చాలా ఉన్నది అని చెప్పి. అదేవిధంగా బెరంగి బండన్న స్వామి పీఠాధిపతి ఆయన వచ్చినాడు స్వామి. స్వామి కూడా వచ్చి ఇక్కడ వచ్చి చూసి చాలా ఇక్కడ మహిమ ఉంది అని చెప్పి చెప్పినారు స్వామి. అది స్వామి విషయం.
అఘోరా స్వాములు కూడా వచ్చినారు స్వామి. ఇక్కడ వాళ్ళు కూడా ఇదే మాట చెప్పినారు స్వామి. నెక్స్ట్ ఈసారి మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడే 1 వీక్ ఇక్కడే ఉంటాం మేము అని చెప్పినారు స్వామి. అఘోరా స్వామి కూడా వచ్చి చూసిపోయినారు స్వామి. ఇక్కడ ఏదో ఒక మహిమ ఉంది, తెలియని మహిమ ఉంది అని చెప్పి వాళ్ళే చెప్పారు స్వామి. అది అప్పుడు అంటే అంచెలంచెలుగా మొదలైంది స్వామి. ఈ గుడి ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది స్వామి? స్వామి బడ్జెట్ పెద్ద స్వామి. మేము అనుకునేది ఒకటి, ఇప్పుడు అనుకునేది ఒకటి జరుగుతుంది స్వామి. మామూలు అందాజు దాతలు అయితే ఇప్పుడు వస్తాంటారు స్వామి. అందరూ సహకరిస్తారు స్వామి. ఇటు ఎమ్మెల్యే గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీపీ గారు కానీ, ఎక్స్ఎంపీపీ గారు కానీ, ఇంకా వీళ్ళందరూ కూడా గ్రామ నాయకులు, మండల నాయకులు అందరూ కూడా మా గురుస్వాములు అందరూ కూడా సహకరిస్తారు స్వామి. ఇప్పుడు అందరూ దానివల్ల జరుగుతుందని మేము కూడా నమ్మకంతోనే ఉన్నాం స్వామి. ప్రత్యేకమైన రోజులు అంటూ ఏమన్నా ఉన్నాయి స్వామి ఈ దేవాలయానికి? దేవాలయానికి వైకుంఠ ఏకాదశి బాగా చేస్తాం స్వామి. ఇక్కడ వైకుంఠ ఏకాదశి బాగా చేస్తాము. తర్వాత కార్తీక మాసం మొదలైనంటి ఇక్కడ అన్నదానాలు స్టార్ట్ అవుతాయి స్వామి. భక్తుల విరాళాలతో జ్యోతి వరకు దాతల సారంతో అన్నదానాలు స్టార్ట్ చేస్తాం స్వామి. అది స్వామి ప్రతి విషయం ఉంటుంది స్వామి. పూజలు ఉంటాయి. బుధవారం అయ్యప్ప స్వామికి అభిషేకాలు ఉంటాయి స్వామి. ఇక్కడ అంబలం పూజ, పడి పూజ అంతా అన్నీ చేస్తుంటాం స్వామి. ఇప్పుడు మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు స్వామి? దాదాపు 2 కోట్లు పైమాట అని చెప్పి ఎస్టిమేషన్లో ఉంది స్వామి. కాకపోతే ఇప్పటికి దాదాపు 25 లక్షల దాకా ఖర్చు పెట్టినాం స్వామి. భక్తులు కూడా ఒక్కొక్క పిల్లలకు ఒక భక్తుడు ఇచ్చినారు స్వామి. విరాళం ఇచ్చి చేస్తాం స్వామి. ఇంకా అందరూ కూడా సహకరించుతారు స్వామి. తొందరలోనే గుడి కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ అయ్యప్ప స్వామి సల్లతో కోరుకుంటున్నాం స్వామి. స్వామి ఇవి గుడి నమూనాలా స్వామి? గుడి నమూనా స్వామి. గర్భగుడి గర్భగుడి గుడి పైన ఖాళీ స్థలంలో వేరే గుళ్ళు ఏదైనా కట్టే ఆలోచన ఉందా స్వామి? స్వామి ఇక్కడ ఆ రోజు భూమి పూజ రోజే ఇక్కడ సంకల్పం ఇచ్చినాం స్వామి. అక్కడ అయ్యప్ప స్వామి గుడి అని, ఇక్కడ శివాలయం అని, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అని, అవతల వచ్చి సరస్వతి దేవి స్వామి. బ్రహ్మ ఎక్కడ గుడి లేదు స్వామి. సరస్వతి దేవి గుడి పెడితే అక్కడ బ్రహ్మదేవి వచ్చి విగ్రహం పెట్టచ్చు అని మా గురుస్వామి చెప్పడంతో అక్కడ ప్రతిష్ఠ చేయాలని సంకల్పం ఆ రోజు చెప్పినాం స్వామి. ఓపెన్గా పెద్ద విగ్రహం కట్టాలని సంకల్పం స్వామి. లాస్ట్లో స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి, లాస్ట్లో రాసిమూల స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిది దాదాపు 60 అడుగులు కట్టాలని. ఓకే స్వామి. ఆ ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా స్వామి? స్వామి ఇంకా భక్తులు ఎవరైనా విరాళాలు ప్రకటించాలి స్వామి. మా గుడికి వచ్చి లక్కిరెడ్డిపల్లె రామాపురము మధ్యలో స్వామి మార్కెట్ యార్డ్ ఉంది స్వామి. మార్కెట్ యార్డుకు తూర్పు భాగాన స్వామి నామాలగుట్ట పైన అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్ స్వామి కట్టాలని ఇచ్చుకున్నాం స్వామి. ఎవరైనా భక్తులు కూడా ఎవరైనా విరాళాలు ఇచ్చేటువంటి ఇవ్వండి స్వామి. గుడి తొందరగా పూర్తి కావాలని అందరినీ కోరుకుంటున్నాం స్వామి.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్లో షేర్ చేయడం ద్వారా నా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ఈ గుడి నిర్మాణం ఇంకా జరుగుతుంది. దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చి సహాయం చేయండి. మీరు వందల్లో వేలల్లో అని కాదు, మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ గుడి నిర్మాణము తొందరగా అనేది పూర్తవుతుంది. మన పూర్వీకులు చెప్పినట్టే గుడి బాగుంటే ఊరు బాగుంటుందనే సామెతను మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. గుడి బాగుంటే ఊరు బాగుంటుందనే దానికి ఎన్నో ఉదాహరణలు అయితే ఉన్నాయి. తిరుపతిలో కనుక మీరు గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో ఫ్లైఓవర్ కొత్తగా నిర్మించినారు చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ఈ ఫ్లైఓవర్ని నిర్మించారు. సో అలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాల దగ్గర అయితే అభివృద్ధి జరిగి ఉంటుంది. సో మనం కూడా మన ఊర్లో గుడిని అభివృద్ధి చేసుకున్నట్టయితే మన ఊర్లో కావాల్సిన ఫ్లైఓవర్స్, రోడ్లు, ఇలా ఎన్నో మౌలిక వస్తువులు అయితే మనకు అందుబాటులోకి వస్తాయి. సో మీ వంతు సహాయాన్ని అయితే మీ దగ్గరలోని గుళ్ళకి అందించాలని నా యూట్యూబ్ ఛానల్ తరఫున మరియు నా ప్రేక్షకుల తరఫున ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.